2026 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. ఇండియా శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనాలని పాక్ డిసైడ్ అయింది. కానీ వరల్డ్ కప్ లో భాగంగా 2026 ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఇండియాతో జరగనున్న మ్యాచ్ ఆడొద్దని దయాది దేశం నిర్ణయించుకుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. పాక్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవరాల్ క్రికెట్ లోనే ఇండియా పాక్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ వేరు. కానీ పాక్ నిర్ణయంతో అభిమానులకు ఇప్పుడు ఈ అవకాశం లేకుండా పోయింది. మరి పాక్ నిర్ణయంపై ఐసీసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అసలు ఏం జరిగిందంటే ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రత పరమైన కారణాలతో ఇండియాలో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచ్లను ఇండియా బయట ఇతర వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. కానీ అప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ రిజెక్ట్ చేసింది. దీంతో బంగ్లా వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్ కు అవకాశం కల్పించింది. అయితే బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ ను బాయ్కాట్ చేయాలని భావించింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు చర్చలు జరిపాయి. చివరికి టీ20 వరల్డ్ కప్ పాల్గొనేందుకు పాకిస్తాన్ టీం కు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోలేదు. దీంతో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేస్తుంది, కానీ ఇండియాతో మ్యాచ్ ఆడదు. మొత్తం టోర్నీని బహిష్కరిస్తే భారీగా ఆర్థిక నష్టం వస్తుందనే భయంతోనే పాక్ ఈ జిత్తులు మారి ప్లాన్ వేసినట్లు క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పాక్ లేకుంటే వరల్డ్ కప్ అంత కిక్కు ఉండదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.